జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన ప్రత్యర్థులకే కాదు, తనను అభిమానించే వాళ్ళకు కూడా ఒక్కోసారి అర్థం కాని నాయకులు. మరీ ముఖ్యంగా గత 1.5 సంవత్సర కాలం నుండి ఆయన చాలా ఎక్కువగా వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఆయన ప్రవర్తన, ఆయన నోటి దురుసు, ఆయన ఏమంటారు వ్యవహార శైలి చాలా సార్లు నిత్యం వార్తల్లో ఉండడానికి కారణమవుతూ ఉంది. తాజాగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మరోసారి వార్తల్లో న్యూస్ అయిపోయారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. తాను అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. వాళ్ళ కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, వాళ్ళ కుమారుడు అంటే గుర్తొచ్చింది. నిన్నటి నుంచి తన వీడియోలు కూడా ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి. డ్యాన్స్ బ్రహ్మాండమైన ఈస్తో కుమ్మేశారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి. సరే, తప్పేం లేదు. అయితే వాళ్ళ కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. తాడిపత్రి గాంధీ బొమ్మ సెంటర్లో ఆయన నిరాహార దీక్ష అంటారా, నిరసన దీక్ష అంటారా, పేరు ఏదైనా పెట్టండి కానీ ఒక దీక్ష కూర్చున్నారు తాడిపత్రి గాంధీ బొమ్మ సెంటర్లో. ఎందుకని? తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అంట. నా మీద ప్రజలకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉంది. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. అండ్ నేను తాడిపత్రిని ఉన్నత స్థితిలో ఉంచాలనుకుంటున్నా. సో తాడిపత్రి కోసం నేను ఏమేం చేశాను, దేనికోసం ఎంత ఖర్చు పెట్టిన అన్ని ఫ్లెక్స్లుగా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం తాడిపత్రి కోసం ఏమేమి ఎక్కడెక్కడ ఏం చేశాను అని. అండ్ అక్కడ ఒక ఫోన్ పెట్టి, ఆ ఫోన్ ద్వారా కూడా నేను తాడిపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఒక ఫోన్ పెట్టారు, ఫోన్ ద్వారా కూడా తాడిపత్రి ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను. నా గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు నేరుగా కాల్ చేయండి, నన్ను మొహం మీద అడిగేయండి. నా గురించి ఏమనుకుంటున్నారో కూడా చెప్పండి. నేనంతా తాడిపత్రిని ఉన్నతంగా మంచిగా తీర్చిదిద్దాలని నా తాపాత్రయం అంతా. నా మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కాల్ చేసి నెగిటివ్గా మాట్లాడగలుగుతారా? జనరల్గా తన మీద ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఈసారి దీక్షకు లేకుంటే ఈ కార్యక్రమానికి పూనుకొని ఉండొచ్చు. కానీ దీని వెనక కూడా ఏమైనా కనుక రాజకీయ ఎజెండానే ఏమైనా ఉందా అని అనుమానించే వాళ్ళు కూడా లేకపోలేదు. వెరసి వాళ్ళదే అధికారం, వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యే, తాను మున్సిపల్ చైర్మన్, తానే ఇప్పుడు ఒక దీక్ష కూర్చొని నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి అంటూ ఉన్నారు. నిజంగానే ఒక్కోసారి చాలా విచిత్రంగా అనిపించే నేత ప్రభాకర్ రెడ్డి గారు.